నమస్తే మేడం. గుడ్ మార్నింగ్. నమస్తే. గుడ్ మార్నింగ్ అండి. మేడం గారు మీ గురించి విన్నాను. బాగా సోషల్ వర్క్ ఈ మధ్యన బాగా చేస్తున్నారు. పిల్లల్నేదో బాగా చూసుకుంటున్నారని విన్నాం. చెప్పండి మేడం మరి ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా చేస్తున్నారు? ఏంటండి? సో, నా ఎడ్యుకేషన్ అంతా కూడా పంజాబ్‌లో అయిందండి. ఓకే. అంబాలాలో అయింది. డాడీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఆహా! సో, అది నాకీ హ్యాబిట్ అనేది చిన్నప్పటి నుంచి ఉంది. ఎవరైనా ఎవరైనా ఏదైనా అడిగారంటే హెల్ప్ చేయడం అనేది నాకు చిన్నప్పటి నుంచి ఉంది. సో, ఇట్స్ ఆల్‌మోస్ట్ లైక్ 14 ఇయర్స్. కాలేజ్ టైమ్‌లో కూడా ఇలాంటివి చేశాను యాక్టివిటీస్ అనేది. కాలేజ్ టైమ్ నుంచే నేను స్టార్ట్ చేశాను. అండ్ నా బేబీ ఎక్స్‌పైర్ అయిన తర్వాత దెన్ బేబీ పేరు మీద నేను చేయడం అనేది స్టార్ట్ చేశాను. ఓకే. లైక్ నార్మల్‌గా ఉన్న కిడ్స్ అనేవాళ్ళు జనరల్‌గా అన్ని కైండ్స్ ఆఫ్ యాక్టివిటీస్ అనేది చేస్తూ ఉంటారు. బట్ ఫిజికల్లీ డిజేబుల్డ్ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కిడ్స్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం ఏదో చెయ్యాలి అని నా తపన ఇది. యెస్ మేడం. ఎందుకంటే వెరీ నైస్. లైక్ మెడిసిన్స్ అయినా లేకపోతే వాళ్ళేం చేయలేరు. బట్ మనము ఫుడ్ అయినా ప్రొవైడ్ చేయడం అయినా, క్లాతింగ్ అయినా, మెడిసిన్స్ అయినా ఏదో ఒకటి మన తరపున హెల్ప్ చేయాలి అని చెప్పేసి ఒక చిన్న ప్రయత్నం అది నా తరపున. యెస్ మేడం. బాగుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏమైనా మీకు ఇది ఎట్లా ఎవరైనా సపోర్ట్ ఉన్నారా? లేదంటే నాన్నగారు, అమ్మగారు ఏమైనా సపోర్ట్ తీసుకున్నారా? ఈ విషయంలో అయితే డ్యాడీ, మమ్మీ ఎప్పుడు కూడా సపోర్ట్ ఉంటారండి నాకు. లైక్ ఎంకరేజ్. ఎంకరేజ్‌మెంట్ అనేది ఫుల్‌గా ఉంది. మమ్మీ వైపు నుంచి అయితే ఇంకానా ఏదైనా ఎవరికైనా డొనేషన్ ఇస్తాను అంటే మమ్మీ సపోర్ట్ చేస్తారు. ముందుంటారు. ఆ ఓకే. విషయంలో అయితే ముందుంటది మమ్మీ. సో, డ్యాడీ కొద్దిగా తక్కువ. డ్యాడీ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తా ఉంటారు మాకు. సో, ఈ విషయంలో అయితే మమ్మీ ఫుల్ సపోర్ట్ నాకుంటారు. అండ్ కమింగ్ టు అంటే నేను ఆల్రెడీ జాబ్ హోల్డర్‌ని. సో, నా ఒక మంత్లీ సాలరీ ఎంత వస్తుందో అందులోంచి ఎంతో కొంత తీసి నేను వీళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాను. నాకు తోచినంత. యెస్. సూపర్. నాకు తోచినంత అయితే నేను చేస్తూ ఉంటాను. అండ్ వి హ్యావ్ వన్ టీమ్. మాకొక టీమ్ ఉంది. ఆ టీమ్ కూడాను కొద్దిగా మాకు ఇలాంటి ప్లేసెస్‌కి మనకి వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు కూడా ముందుకొస్తారు. ఓన్లీ వైజాగ్ సిటీలోనే చేస్తారా మేడం గారు? లేదంటే ఔట్ ఆఫ్ స్టేషన్ ఏమైనా అరకు సైడ్ గాని, పాడేరు బాగా రూరల్ ఏరియాలో చేస్తుంటారా మేడం గారు? ప్రస్తుతానికైతే నేను వైజాగ్‌లో చేశానండి. వైజాగ్‌లోనే చేశాను. ఇప్పుడు మీరు ఎక్కడికెళ్ళినా లైక్ ప్రేమ సమాజంకెళ్ళినా, లేకపోతే బ్లైండ్ స్కూల్ నేత్ర విద్యాలయంకెళ్ళినా, ఇంకొక బ్లైండ్ స్కూల్ ఉంది. కాలేజ్ లా కాలేజ్ అపోజిట్‌లో ఎవరికి అడిగినా నా పేరు చెప్పినా వాళ్ళకి అర్థమైపోతది. సో, ఇప్పటి వరకైతే వైజాగ్‌లో చేశాను. ఔట్ ఆఫ్ వైజాగ్ చేయలేదు. కానీ ట్రై చేస్తున్నాను. ఔట్ ఆఫ్ వైజాగ్ కూడా చేద్దామా అని చెప్పేసి ట్రై చేస్తున్నాను నేను. ఓకే. నెక్స్ట్ ఏదో ఈవెంట్ అని అంటున్నారు. ఏంటమ్మా? యెస్ అండి. సెకండ్ అని విన్నాను. యెస్. తెలిసింది గాని. సో, నవంబర్ 2 అనేది పెయింటింగ్ ఎగ్జిబిషన్ అనేది నేను పెడుతున్నాను. ఆ పెయింటింగ్ ఎగ్జిబిషన్‌లో నా తాలూకా పెయింటింగ్స్ ఉంటాయి. బికాజ్ ఐయామ్ నాట్ ఎ బిగ్ ఆర్టిస్ట్. నేను ఓపెన్‌గానే చెప్తున్నాను. ఐయామ్ నాట్ ఎ బిగ్ ఆర్టిస్ట్. బట్ యెస్, చిన్నప్పటి నుంచి నాకు పెయింటింగ్ వేయడం అనేది చాలా ఇష్టము. సో, దాని బేసిస్ మీద ఏం చేశానంటే ఇప్పుడు పిల్లలకి ఏదో ఒకటి చెయ్యాలి. అంటే ఫిజికల్లీ డిజేబుల్డ్ అండ్ మెంటల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి, బ్లైండ్ కిడ్స్ వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి అన్న తపనతోటి ముందుకొచ్చి పెయింటింగ్ ఎగ్జిబిషన్ అనేది పెడుతున్నాను. సో, అందులో నా పెయింటింగ్స్ అండ్ కొంతమంది ఇంకా ఉన్నారు. వాళ్ళ పెయింటింగ్స్ కూడా ఉంటాయి. సో, ఆ పెయింటింగ్స్ అనేది సేల్‌కెళ్తే ఇట్స్ అపాన్ దెమ్. అంటే ఎంత ఇస్తారో మనకు తెలీదు. సో, అపాన్ దెమ్ పెయింటింగ్ సేల్స్‌కెళ్ళిన పెయింటింగ్స్ అన్నీ కూడాను మనకి వస్తాయి కదా మనీ. సో, ఆ మనీ అనేది మనం ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి డొనేషన్‌కి ఇచ్చేస్తాము. అంటే ఒకళ్ళకి అడగాలి అంటే మొహమాటం వస్తది. స్పాన్సర్స్ అంటే చాలామంది అందరూ స్పాన్సర్సే అంటారు. కానీ నేను ఇప్పటి వరకు అడగడం అనేది జరగలేదు. నాకు కొద్దిగా మొహమాటం వస్తది. సో, అందుకు నేను ఈ విధంగా వచ్చాను. అంటే పెయింటింగ్స్ ఒకవేళ సేల్‌కెళ్తే ఆ మనీ అనేది డొనేషన్‌కెళ్తది అని చెప్పేసి. ఈ ఈ విషయంలో ఈ ఈవెంట్‌లో కూడా అమ్మగారి సపోర్ట్ ఫుల్‌గా మీకు యెస్ అండి. లేకపోతే నేనెక్కడ చేయగలను ఇవన్నీ కూడా. బికాజ్ వర్కింగ్ అవర్స్ నాది 11 అవర్స్ వర్క్ చేస్తాను ఆఫీస్‌లో. అండ్ దెన్ వచ్చిన తర్వాత నాకు టైం ఉంటే నైట్ 1 తర్వాత నేను పెయింటింగ్స్ ఏస్తా ఉంటాను. నైట్ 1 తర్వాత ఏస్తాను పెయింటింగ్స్. చేసొచ్చి. యెస్, డ్యూటీ చేసి వచ్చిన తర్వాత పెయింటింగ్స్ ఏస్తాను.
బికాస్ వీఆర్ హ్యావింగ్ అ వెరీ షార్ట్ పీరియడ్. ఆ షార్ట్ పీరియడ్లో ఎక్కువ పెయింటింగ్స్ ఉంటారు కదా ఎగ్జిబిషన్లో అని చెప్పేసి అవి చేస్తూ ఉంటాను. అండ్ సాటర్డే సండే కూడా నేను కొద్ది చేస్తూ ఉంటాను. మమ్మీ ఇంటి పనులన్నీ చేసుకుంటుంటే నేను ఆ పెయింటింగ్ చేస్తూ ఉంటాను. సో ఇట్ మీన్స్ దట్ షీ ఈజ్ సపోర్టింగ్ మీ, రైట్? లేదు అంటే ఎప్పుడు చూసినా పెయింటింగ్ చేస్తావు, హెల్ప్ చేయవు అనుకొని అంటారు కదా కొంత పేరెంట్స్ అంటారు జనరల్గా. బట్ షీ ఈజ్ నాట్ స్కోల్డింగ్ మీ. నాకు అలాంటివి ఏమి చెప్పరు, చేయమంటూ ఉంటారు. ఇప్పుడు మీరు ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నారు మేడం? నాది కాండియంట్ అండి, యుఎస్ బ్యాంక్లో చేస్తాను. టైమింగ్స్ వాక్ టైం చేస్తూ ఈ జాబ్ నుంచి వచ్చి మళ్ళీ ఇంటి దగ్గర కూడా ఇంటి దగ్గర కూడా చేస్తాను. అండ్ లైక్ నేషనల్ హ్యూమన్ రైట్స్ తరపున నేను నేషనల్ హ్యూమన్ రైట్స్లో కూడా ఉన్నాను కదా. సో స్టేట్ హెడ్ని నేను నేషనల్ హ్యూమన్ రైట్స్లో. సో డిఫరెంట్ కాలేజెస్కి విజిట్ అవుతూ ఉంటాను, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్కి విజిట్ అవుతూ ఉంటాను. విజిట్ అయ్యి వాళ్ళకి అవేర్నెస్ సెక్షన్స్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటాను. లైక్ ద ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి మనకి సొసైటీలోన, అండ్ రిగార్డింగ్ ద హెల్త్ అండ్ ఇవన్నీ కూడా కలిపేసి కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి అవేర్నెస్ సెక్షన్స్ అనేది నేను క్రియేట్ చేస్తూ ఉంటాను. సో దీనికి సపోర్ట్ అయితే మన సిపి సార్ కూడా ఉన్నారు మనకి. సిపి సార్ ఫుల్ సపోర్ట్ చేస్తూ ఉంటారు ఇలాంటి విషయాల్లో అయితే. బికాస్ పిల్లలకి యోగా నేర్పించాలి, హెల్త్ గురించి కేర్ తీసుకోవాలి, తర్వాత మళ్ళీ ఎడ్యుకేషన్ పర్పస్ను కేర్ తీసుకోవాలి. అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్స్ అయితే మార్కెట్లో బాగాలేవు కదా, సో దాని గురించి పిల్లలకి చెప్తూ ఉండాలి. అవన్నీ చెప్తూ ఉంటాం కదా, దానికి ఫుల్ సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఓకే మేడం. ఈ మధ్యని చాలా వరకు కాలేజీల్లో చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. వాటి మీద ఏమైనా మీరు సిపి సార్తో ఏమైనా మాట్లాడి కాలేజీల దగ్గర ఏమైనా ప్రెసిడెంట్ తీసుకోవడం కానీ, ఒక కాలేజీలో లెక్చర్ని కలవడం కానీ, అక్కడ ఉన్న వార్డెన్ మేడం కలవడం కానీ, చిన్న అమ్మాయి అబ్బాయి మధ్యలో చిన్న డిస్ప్యూట్స్ ఐ డూ అండర్స్టాండ్. హ్యూమన్ రైట్స్ దీనిగా అదైతే మేము ఇప్పటి వరకు చెక్ చేయలేదండి. డిఫరెంట్ కాలేజెస్కి వెళ్ళడము, హెల్త్ అవేర్నెస్ క్రియేట్ చేయడము, అండ్ రిగార్డింగ్ ద ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎవరికి కాంటాక్ట్ చేయాలి, అలాంటివి అనేది మేము చెప్తూ ఉంటాము. సో ఇవైతే మేము చెప్తున్నాము. సో లైక్ మీరు చెప్పింది ఏంటంటే లైక్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కూడా లైక్ ఏదైనా మిస్గా ప్రవర్తించడం అలాంటివి చేస్తే సిపి సార్ దగ్గరికి తీసుకొని వెళ్ళారా? దట్ ఈస్ కాలేజ్ రెప్యుటేషన్. ప్రజెంట్ చేశారా? బట్ ఇలా జరుగుతుంది, ఇలా జరగకూడదు మరి కాలేజ్ వాళ్ళ దగ్గర కానీ కాలేజ్ దగ్గరికి అంతే ఉంటాయి. నేను అంటే టీచర్గా కూడా చేశాను నేను. సో టీచర్గా చేసినప్పుడు పిల్లలకి పట్టుకున్నానండి. ఆ పట్టుకున్నప్పుడు కూడా నేను డైరెక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టాను వాళ్ళకి. సో కిడ్స్ ఇద్దరు కూడా ఇలా చేస్తున్నారు, కొద్ది చూసుకోండి, బికాజ్ భవిష్యత్ పోతుంది అనుకొని చెప్పేసి నేను అప్పుడు చెప్పాను టీచర్గా చేసినప్పుడు. ఎస్, లైఫ్ అంతా మిస్టేకే జరుగుతాయి. సో అప్పుడైతే నేను టీచర్గా చేస్తున్నప్పుడు మాత్రం నేను కంపల్సరీ సార్ దగ్గరికి తీసుకొని వెళ్ళి చెప్పడం అయితే జరిగింది. సో పిల్లలు ఇలా చేస్తున్నారు, కొద్ది జాగ్రత్తగా ఉండాలి అనుకోండి చెప్పేసి. సో ఐఎమ్ సారీ, ఐ కాంట్ టెల్ ది స్కూల్ నేమ్ అయితే నేను చెప్పలేను. చెప్పండి మేడం. ఇప్పుడు చెప్పింది విలేజ్ ఏదన్నారు కదా, ఈ నెక్స్ట్ ఏ విలేజ్ మీరు తీసుకున్నారు? ఇంకా ఇప్పటివరకు అయితే తీసుకోలేదు, బట్ ట్రైబల్ ఏరియాస్ అనేది టార్గెట్ చేశాను. లైక్ వాళ్ళకి ఎడ్యుకేషన్ పర్పస్లోనైనా, మెడికల్ పర్పస్లోనైనా సరే ఏదైనా సపోర్ట్ కావాలి అంటే దానికి ముందుగా ఉంటాను అని చెప్పేసి ఆ విషయంలో ఉన్నాను. ట్రైబుల్ అంటే ఇప్పుడు పలానా ఊరు అంటే విలేజ్ అంటే అరకు సైడ్, పాడేరు, లంబసింగ్, చాలా మంది పూర్ పీపుల్ చాలా మంది ఉంటారు. మేము అటువంటి వాళ్ళకి మీరు ఇంకా దగ్గరుండి ఇంకా మీరు హెల్ప్ చేయగలిగితే చాలా మంది పిల్లలు కొద్దిగా స్టడీ కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా అండి, ఆ ప్లానింగ్లోనే ఉన్నాము. ఇంకా ఫర్దర్ లైక్ ఎవరైతే ఇలాంటి దానిలో ఉన్నారో అనేది అరకు సైడ్ అండ్ మీరు చెప్పారు లంబసింగ్ అని, సో ఆ ప్లానింగ్లోనే ఉన్నాము. వెళ్ళి వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేద్దామా అని చెప్పేసి ఎడ్యుకేషన్ పర్పస్ మెయిన్లీ. ఎందుకంటే ఈరోజు చదువుకుంటే మాత్రం ముందుకి వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది. హూఎవర్ మైట్ బి అఫ్ కోర్స్ పెద్దవాళ్ళు అంటే వాళ్ళు పెద్ద కాలేజెస్లోనే పెద్ద స్కూల్స్లో అనేది చదివించేస్తారు. బట్ కమింగ్స్ టు ఇలాంటి ప్లేసెస్లో అయితే కొద్దిగా అంటే బ్యాక్ స్టెప్ వేస్తూ ఉంటారు ఎడ్యుకేషన్ పర్పస్లో కూడా.
సో నా ఉద్దేశం ఏంటంటే ఎడ్యుకేషన్ మెయిన్ అది. సో ఎప్పుడైనా సరే ఎడ్యుకేషన్ చేతిలో చదువు ఉంది అనుకున్నంటే ముందుకు వెళ్తారు వాళ్ళు. అవకాశం. డెవలప్ అవుతారు అనేది నాది. రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ సెకండరీ. Yes, madam. ఫుడ్ అనేది కంపల్సరీ ఉండాలి. Need. బికాస్ ఫుడ్ మనం తింటే కదా బాడీకి మనకి సపోర్ట్ వస్తుంది. సో ఆ విషయం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది. లైక్ ఎడ్యుకేషన్ అయినా ఫుడ్ అయినా అండ్ లైక్ అండ్ మెడికల్ ఫెసిలిటీస్ ఈ విషయం మీద అయితే సపోర్టింగ్ కావాలనుకుంటున్నాను. అండ్ యాజ్ అ చెప్పాను ముందు కన్నా సింగిల్ హ్యాండ్తో అయితే అది అవ్వదు. వీ హ్యావ్ టు జాయిన్ అ హ్యాండ్, దెన్ మనకి ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఏమైనా మెడికల్ క్యాంప్ లాంటిది ఏమైనా ప్లాన్ చేస్తున్నారు మేడం? మెడికల్ క్యాంప్ అనుకుంటున్నాము. నేషనల్ హ్యూమన్ రైట్స్ తరఫున Yes. అయితే మెడికల్ క్యాంప్ అనుకుంటున్నాము. సో వీఆర్ ప్లానింగ్ ఫర్ దాట్ యాజ్ వెల్. రీసెంట్గా నేను కొన్ని విలేజ్లో తిరిగి వచ్చాను, చూసి వచ్చాను. సో అరకు జిల్లా నర్సీపట్నం విలేజ్ లోపల చాలా మంది చిన్న చిన్న విలేజ్లో చాలా మంది పేద పిల్లలు మాత్రం చాలా ఇబ్బంది, తిండికి ఒక పూట భోజనం తినడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. భోజనం కానీ ఎడ్యుకేషన్ పర్సన్ కానీ అలాగే బట్టలు బట్ లేకంటే అంటే బాడీ మీద ఒంటి మీద సరైన బట్టలు లేకంటే చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఏమైనా సపోర్ట్ చేస్తారా? ష్యూర్ అండి, డెఫినెట్గా. ఎందుకంటే మెయిన్ వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఇప్పుడు కాళ్ళు చేతులు బాగున్నాయి అన్న వాళ్ళు ఏదో ఒక వర్క్ చేసైనా సరే సర్వైవ్ అవుతారు. బట్ అంటే విలేజెస్లో ట్రైబల్ బేస్లో ఉన్న వాళ్ళకి కొద్దిగా మనం సపోర్ట్ అనేది ఇచ్చామనుకోండి, వాళ్ళకి లైక్ వాట్ ఎవర్ అంటే షాప్ పెట్టుకోమన్నా లేకపోతే ఏమైనా వర్క్ అనేది మనం ఇచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మనం చేసామనుకోండి, వాళ్ళకి అంటే సొసైటీలో ఎలా ఉండాలి అనేది నాలెడ్జ్ వస్తుంది. ఎలా సర్వైవ్ అవ్వాలి అనేది అది కూడా నాలెడ్జ్ వస్తుంది వాళ్ళకి. సో ఇది నా థాట్ అనుకుంటున్నాను. సో అంటే ఒకళ్ళ దగ్గర చేయి చాపకూడదు, ఇది నా కాన్సెప్ట్ అండి. Yes. ఒకళ్ళ దగ్గర చెయ్యి అనేది చాపకూడదు. కరెక్ట్. చేయి చాపకుండా పని అప్పచెప్పండి, పని చెప్పండి. ఆ పని చేస్తూ వాళ్ళకి ఏం కావాలి అనేది మనం ప్రొవైడ్ చేసామనుకోండి, దట్ ఈస్ వెల్ఫేర్. కరెక్ట్. బికాస్ ఈరోజు చెయ్యి చాపారు, మేము ఇచ్చామనుకోండి, రేపొద్దు మళ్ళీ చెయ్యే చాపుతారు. సో వర్క్ వాల్యూ అనేది తెలియకపోవచ్చు తెలియదు. వాళ్ళకి. సో చెయ్యి చాపిన వాళ్ళకైతే నేను ఎప్పటికీ సపోర్ట్ చేయనండి. ఎప్పటికీ ఇప్పుడే కాదు, ముందుకు కూడా నేను సపోర్ట్ చేయను చెయ్యి చాపిన వాళ్ళకి. బట్ నేను వర్క్ చేస్తాను, ముందుకు వెళ్తాను, హార్డ్ వర్క్ చేస్తాను అంటే డెఫినెట్లీ ఐ విల్ సపోర్ట్ ఓవర్ దట్. ఈ గవర్నమెంట్లో ఎన్ని గవర్నమెంట్ వచ్చినా సరే గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. ఇంక్లూడింగ్ గవర్నమెంట్తో సపోర్ట్ తీసుకుంటూ మీరు ఏమైనా చేయలేదు ఇంకా బాగుంటుంది కదా మేడం. మీరు ఏదైనా మా లోకల్ ఎమ్మెల్యేలు ఎంపీ మినిస్టర్స్తో సపోర్ట్ కూడా తీసుకుంటే ఇంకా బాగుంటుంది, ఇంకా స్పీడ్గా చేయడానికి అవకాశం ఉంటుంది. ఏమైనా ఎవరైనా అప్రోచ్ అయ్యారా? ఇప్పటి వరకు అయితే నేను ఎవరికి అప్రోచ్ అవ్వలేదండి, ఓపెన్గా బీ ఫ్రాంక్లీ చెప్తున్నాను. బికాస్ నేను ఇప్పటి వరకు ఎవరికి అప్రోచ్ అవ్వలేదు. ఇలా హెల్ప్ చేయండి, అలా హెల్ప్ చేయండి, ఈ స్పాన్సర్ కావాలి, ఆ స్పాన్సర్స్ కావాలి అని చెప్పేసి అయితే నేను అప్రోచ్ కావలేదు. ఇప్పటి వరకు చేసిందంటే కూడా నా ఓన్, అది అవును, నా ఓన్తోనే చేశాను. బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ, అంతే నా ఓన్గా చేశాను. సో ఒక్కసారి మాత్రం మలబార్ సపోర్ట్ చేసింది. మలబార్ గోల్డ్స్ అండ్ డైమండ్స్ ఉన్నారు కదా షాప్. సో ఒక్కసారి మాత్రం తను సపోర్ట్ చేశారు, అంతే. దానికి మించి ఇంకెప్పుడు నేను అడగలేదు కూడా. మరి ఫ్యూచర్లో ఇంకా ఎట్లా ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇంకా రానున్న రోజుల్లో? రాను 2 రోజుల్లోన ఇంకా ఇలాంటివే, అంటే నేను ఇప్పుడు చెప్పాను మీకు, లైక్ చెయ్యి చాపడం అనేది నాకు నచ్చదు అని చెప్పాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా అబ్బాయి కూడా చనిపోయాడు. నేను ముందే చెప్పాను, మా అబ్బాయి చనిపోయాడు. సో చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయాను ఆ టైంలో. అయితే కంప్లీట్ 1 year ఐ వాజ్ లాక్డ్ ఇన్ టు మై రూమ్, డిప్రెషన్కి వెళ్ళిపోయాను. బట్ అది నా లైఫ్ కాదు కదా అని చెప్పేసి దెన్ ఐ కేమ్ ఫార్వర్డ్, అంటే బయటకు వచ్చాను, జాబ్ చేశాను. జాబ్ చేస్తూ అంటే నాకు మా మమ్మీ డాడీ చూసుకోగలరు. నేను చెప్పాను, మా మమ్మీ డాడీ ఇద్దరు కూడా నాకు చూసుకోగలరు, దే ఆర్ వెల్ సెటిల్డ్. సపోర్ట్. కానీ నేను ఎందుకు జాబ్ చేశాను? మన అడుక్కోవడం నాకు ఇష్టం లేదు. మన వర్క్ మనం చేసుకోవాలి కదా. ఇప్పుడు నాకు మెడికల్ కావాలన్నా, నాకు ఏ పర్సనల్ యూస్ కావాలన్నా
డాడీ నాకు ఇలా కావాలి అనుకొని అడగడానికి, ఎంత వయసు వచ్చిన తర్వాత కూడా కావాలి అంటే ఎంత, అంటే అది సమ్ డిఫరెంట్గా ఉంటుంది, షై ఫీల్ అది, రైట్. అదే నేను నా కాళ్ళ మీద నిల్చొని నాకు నేను తెచ్చుకొని నేను చేసుకున్నానంటే కొద్దిగానే సాటిస్ఫాక్షన్ నాకు ఉంటుంది. అది నా థాట్. సో ఇలా చేయి చాపేసి ఇవ్వండి అనుకున్నది నాదైతే కాదు. సో వాళ్ళకి వర్క్ చెప్తాను, చేస్తాను అంటే దెన్ ఐ విల్ సపోర్ట్. Yes, ma'am. Okay. ఎందుకంటే ఆ పసిపిల్లలు ఉంటారు, సో వాళ్ళకి పోషించడానికైనా పేరెంట్స్ దగ్గర ఏదో ఒక జాబ్ అయినా లేకపోతే ఏదో వర్క్ అయినా ఏదో ఒకటి ఉండాలి. Yes, ma'am. వాళ్ళు చేస్తే కదా మనీ వస్తుంది. ఇప్పుడు వాళ్ళకి కావాలి, ఫుడ్ కావాలి, క్లాతింగ్ కావాలి, ఎక్కడి నుంచి వస్తాయి? వర్క్ చేస్తే వస్తుంది, వర్క్ చేయకుండా రాదు కదా. అది ఒకరు కష్టపడాలి మేడం. కష్టపడాలి, కష్టపడితే కష్టపడితేనే వస్తాయి. లేకపోతే ఈరోజు చేయి చాపారు, వచ్చారు కదా ఇచ్చారు, మళ్ళీ ఇంకొకరు వస్తారు మళ్ళీ ఇస్తారు అనేది అలా ఉండకూడదు. Yes. అది నాది. ఎందుకంటే మనము పుట్టేటప్పుడు ఈ భూమి మీద వచ్చేటప్పుడు ఏమీ తెచ్చుకోలేదు మనం. కర్మ అంటే మనం Yes. ఈ లైఫ్ అంతా చేసిన కర్మలు మనతో వస్తాయి. పోయేటప్పుడు కూడా మనం తీసుకొని ఏమీ పోము, ఒట్టి చేతులతోనే మనం పోతాం. మనం చేసిన వర్క్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే మనకి కర్మతో పాటు అలాగ వస్తుంది మనతో పాటు. సో నేను అది బిలీవ్ చేస్తాను. సో ఐ డోంట్ రన్ బిహైండ్ లైక్ అన్ ప్రాపర్టీ ఆర్ మనీ, ప్రాపర్టీ అయిన మనీ, దానికోసం నేను పరిగెత్తనండి. అది నా కాన్సెప్ట్. మేడం గారు, ఇప్పటి వరకు మీరు చేసిన సోషల్ వర్క్ అంతా ప్రజలకి మన యాక్చువల్లీ బాగా ఇన్ఫార్మ్ చేశారు. బట్ ఫ్యూచర్లో కూడా ఇంకా ఏం చేద్దాం అనుకుంటారు, ఎలా చేద్దాం అనుకుంటారు, ప్రజల వరకు మన ఫ్యాక్చువల్కి ఏం మెసేజ్ చేద్దాం అనుకుంటున్నారు మేడం గారు? ఓకే. సో నా మెసేజ్ ఏంటంటే లైక్ సింగిల్ హ్యాండ్తో అయితే ఇది అవ్వదు, రైట్. అండ్ వీ హ్యావ్ టు జాయిన్ అవర్ హ్యాండ్స్. మనమందరము హ్యాండ్స్ జాయిన్ చేస్తేనే ఇది వర్కౌట్ అవుతుంది అనుకొని నా ఉద్దేశం అది. అండ్ మోర్ ఓవర్ ఒక బర్త్డే పార్టీ అయింది, చాలామందికి బర్త్డే పార్టీస్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఆ బర్త్డే పార్టీ జరిగినప్పుడు ఆ హ్యూజ్ కేక్ కొంటారు, Yes. రైట్. పెద్ద కేక్ కొనేస్తారు అండ్ లైక్ రోడ్డు మీద నిల్చొని కేక్ కట్ చేస్తారు అండ్ ఫంక్షన్ అన్ని చేసుకుంటూ ఉంటారు అండ్ స్ప్రే చల్లుతూ ఉంటారు. స్ప్రేతో ఏమవుతుంది మనకి, లైక్ అట్మాస్ఫియర్ మొత్తం అంతా మనకి డిస్టర్బ్ అవుతుంది, Disturb. పాడైపోతుంది, పొల్యూషన్ అవుతుంది. కేక్తో మనకి వేస్ట్ అవుతుంది. ఒకరు ఫేస్ రాసుకుంటారు, ఒకరికొకరు అన్నీ చేసుకుంటారు, అదంతా వేస్ట్. దాని బదులు అవి కూడా ఒక నియర్ టు 5,000 వరకు దానికే వాళ్ళు స్పెండ్ చేసేస్తారు. Yes, ma'am. దాని బదులలో అదే బర్త్డే రోజు వాళ్ళు ఏదైనా పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళు కేక్ కట్ చేసుకోవడం, కేక్ అయితే నేను సజెస్ట్ చేయను. వాళ్ళకి 2 పూట్ల భోజనం అనేది పెట్టారనుకోండి, ఎంతో సంతోషంగా వస్తుంది అండ్ వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా వీళ్ళకి వస్తుంది. Yes, sir. కేక్ కట్ చేస్తే ఏమీ రాదండి, జస్ట్ వేస్టింగ్ ఆఫ్ మనీ అండ్ పొల్యూషన్ అనేది మొత్తం స్పాయిల్ చేస్తారు. దాని బదులలో ఆ ప్లేస్కి వెళ్ళి పిల్లల దగ్గరికి వెళ్ళి 2 పూటల భోజనం పెట్టి, లేదు అంటే ఇంకేమైనా క్లాత్స్ ఇస్తానన్నా క్లాత్స్ ఇచ్చేసి అలా చేసుకుంటే హ్యాపీగానే ఉంటారు. వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా వస్తాయి. అట్ ద సేమ్ టైం లైక్ నేను ఇంకొక సజెషన్ కూడా స్ట్రాంగ్లీ ఇస్తాను. పెద్దవాళ్ళు ఉంటారు, లైక్ దే యూస్ టు బెగ్గింగ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కాకుండా అబ్జర్వ్ చేయండి, పర్సన్ని అబ్జర్వ్ చేయండి. ఫిజికల్లీ డిజేబుల్డ్ అయ్యి ఉన్నారు, పెద్దవాళ్ళు కూడా ఉంటారు కదా ఫిజికల్లీ డిజేబుల్డ్, ఆర్ బాగా ఏజ్డ్ పర్సన్ కూడా ఉంటారు, వాళ్ళు వర్క్ చేయలేరు. సో వాళ్ళకి సపోర్ట్ చేయండి, వాళ్ళకి మీరు హెల్ప్ చేయండి, వాళ్ళకి మీరు ఇవ్వండి అనుకొని చెప్తాను. బట్ బాగా ఉన్న వాళ్ళు చేయగలరు, వర్క్ చేయగలరు, కానీ అంటే బద్ధకం అయ్యో మరి ఏంటో దానికి హ్యాబిట్ అయ్యో వాళ్ళు చెయ్యరు, జస్ట్ రోడ్ మీద అడుక్కుంటుంటారు. వాళ్ళకి ఇవ్వకుండానా ఎవరైతే ఫిజికల్ డిజబుల్డ్ ఉన్నారో, ఎవరికైతే నీడ్ బాగా ఉందో వాళ్ళకి చెయ్యండి అనుకొని నేను చెప్తాను సపోర్ట్ అయితే. అండ్ పిల్లలకైతే పిల్లలు చేయలేరు కాబట్టి, పిల్లలు అలా వర్క్ అయితే చేయలేరు కదా, సో పిల్లలకి సపోర్ట్ చేయండి అని చెప్తాను. మెయిన్లీ పిల్లలకైతే చదువుకైనా, మెడిసిన్స్కైనా, క్లాతింగ్స్కైనా, ఇంకేనికైనా వాళ్ళకి సపోర్ట్ చేయండి అని చెప్తాను. బాగుంది. ఇదైతే నా మెసేజ్. బికాస్
నేను ఇందాక ముందుగానే చెప్పాను. నువ్వు వచ్చినప్పుడు ఏమి తీసుకురాలేదు. పోయేటప్పుడు కూడా మనము ఏమి తీసుకుపోము. మనం చేసిన కర్మలే మనతో పాటు వస్తాయి అనేది. యెస్. యెస్. సో, ఇది నా మెసేజ్ అండి. నేనైతే అందరికి అదే సజెస్ట్ చేస్తాను. డోంట్ వేస్ట్ లైక్ ఒక క్లాత్ కొనడానికి కొందరు 20,000 పెట్టేస్తారు. 20,000, 30,000 బర్త్‌డేకి క్లాత్ కొనడానికి అలా పెట్టేస్తారు. క్లాత్ అంత అవసరం లేదు అని నేను అనుకుంటానండి. Yes. 30,000, 40,000 పెట్టేసి లేకపోతే 10,000 పెట్టేసి బర్త్‌డే రోజు కదా హంగామా చేయాలని చెప్పేసి అంత అవసరం అయితే లేదు. బర్త్‌డే కాబట్టి కొత్త క్లాత్ వేసుకోవాలి కాబట్టి కొత్తది వేసుకోవచ్చు. గుడికి వెళ్ళొచ్చు అండ్ అక్కడ ఆర్ఫనేజ్‌కి ఇలా అంటే వేస్టింగ్ ఆఫ్ మనీ చేయకుండా వాళ్ళతో కూర్చొని 2 పూటలు మనము అన్నం పెట్టినా అదెంతో సంతోషంగా ఉంటది. అండ్ బ్లెస్సింగ్స్ కూడా వస్తది. వాళ్ళు హ్యాపీ అవుతారు. వీళ్ళు హ్యాపీ అవుతారు. అది నా ఉద్దేశం. ఎందుకంటే నేను చాలా వరకు చూస్తూ ఉంటాను. బికాజ్ ఐ యూజ్డ్ టు డూ లైక్ నైట్ షిఫ్ట్స్ నేను చేస్తాను కదా! మీకు చెప్పాను ఇందాకనే. సో, వచ్చేటప్పుడు నేను చూస్తాను లైక్ కేక్ కట్ చేయడము, రోడ్డు మీద స్ప్రేస్ పెట్టుకోవడము అండ్ మొహాలకు రాసుకోవడము అవన్నీ చాలా చేస్తూ ఉంటారు. ఇవన్నీ నేను చూసాను. సో, అలాంటివి చెయ్యొద్దు అని చెప్తాను. యెస్. సో, మీ యొక్క ఈ అమూల్యమైన టైంని మాకు కేటాయించినందుకు మా శ్రీ మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ మేడం గారు. ఇలాగా ముందుగా ఇంకా మంచి సర్వీస్ చేయాలని పేద పిల్లల వారికి, పేదవాళ్ళని కాదు బట్ అవకాశం ఉన్న వాళ్ళకి అవకాశం. కొద్దిగా మీ చేతుల మీదుగా మంచి మనసుతో చేస్తున్నారు కాబట్టి ఇంకా ముందు ఇంకా చాలా బాగా చేయాలి. హ్మ్. ఇంకా గ్రోత్ పెరగాలి. తప్పకుండా చేస్తానండి. తప్పకుండా అండ్ స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ టు ద శ్రీ మీడియా ఫిల్మ్ స్టార్ ఛానల్‌కి. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు అండ్ ఇంతగా సపోర్ట్ చేసినందుకు కూడా అండ్ శ్రీ మీడియా ఫిల్మ్ స్టార్ అనే వాళ్ళు ఈ విషయంలో ముందుకి సపోర్ట్ చేస్తూ నా గురించి కనుక్కొని సపోర్ట్ చేస్తూ ముందుకొచ్చారు. దానికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మీ మచ్. అమూల్యమైన టైంని మాకు కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు మేడం గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో, ఇదైతే నాకు గెస్ట్ ఆఫ్ హానర్ ఇన్ ఢిల్లీ ఇన్వైట్ చేసినప్పుడు ఇచ్చారు నాకు ఇది. ద యూనిక్ పర్సనాలిటీ ఆఫ్ ఇండియా ఇది ఫ్రమ్ ఢిల్లీ. దాని తర్వాత ఇది ద క్లాసికల్ డాన్సర్, ద బెస్ట్ క్లాసికల్ డాన్సర్ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ ద బ్యూటిఫుల్ స్మైల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇచ్చారు. అండ్ దిస్ ఇస్ ఆల్సో అగైన్ ద గెస్ట్ ఆఫ్ హానర్‌గా ఇచ్చారు. ఇది కూడాను. ఇది కూడా మనకి గెస్ట్ ఆఫ్ హానర్‌గానే ఇచ్చారు. అండ్ ఇది క్వీన్ ఆఫ్ ఇండియా అయినప్పుడు పెర్ఫార్మ్ చేసినప్పుడు దీనికిచ్చారు. సో, ఈ అవార్డ్ అనేది నాకు అన్సంగ్ హీరోస్ ఆఫ్ ఇండియా రాజస్థాన్ నుంచి ఇచ్చారు. అండ్ ఈ అవార్డ్ అనేది నాకు దేశ్ రత్న అవార్డ్. అది మనకి ఢిల్లీ మినిస్టర్ నుంచి వచ్చింది. అగైన్ దిస్ వన్ ఈజ్ ఆల్సో ఎ దేశ్ రత్న అవార్డ్. ఇది మీరు చూడొచ్చు. సో, ఇది కూడా మనకి ఢిల్లీ మినిస్టర్ తరఫునే ఇచ్చారు. అండ్ ద సైవా అవార్డ్ అండ్ ఇది ఫ్రమ్ బెంగుళూరు నుంచి వచ్చింది నాకు. బెంగుళూరులో ఇచ్చారు నాకు. ఇన్స్పిరేషనల్ ఉమెన్స్ అవార్డ్‌లోనే ఇచ్చారు. అండ్ దిస్ ఈజ్ ఆల్సో అన్సంగ్ హీరోస్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ ద ఢిల్లీ. ఇది కూడాను. అండ్ విశ్వరత్న అవార్డ్ కూడా వచ్చున్నది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు లైక్ సెలబ్రిటీ గెస్ట్‌గా నాకు ఢిల్లీ డిఫరెంట్ ఈవెంట్‌కి పిలిచేవారు. ఇది ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఈవిడ మన మయూరి మూవీ హీరోయిన్ గారు అండ్ మనకి తెలిసిందే సుధా చంద్ర గారు. ఆవిడ ద్వారానే అవార్డ్ ఇచ్చారు నాకు. ఇట్స్ వెరీ ఫేమస్ అండ్ వెరీ ఇన్స్పిరేషనల్ ఉమెన్స్ ఫర్ ఎవ్రీవన్ అనేది. నెక్స్ట్ అనేది మనకి పెయింటింగ్ ఎగ్జిబిషన్. నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు. సో, దే ఆర్ ద ఫ్యూ ఎగ్జాంపుల్స్ చూపిస్తాను పెయింటింగ్ ఎగ్జిబిషన్స్‌వి. ఏవైతే నేను వేశానో దేర్ ఇట్ is a one. Another one. And the last one.
సో ఇవి జస్ట్ ఎగ్జాంపుల్కి మాత్రమే చూపించాను. ఈ పెయింటింగ్ ఎగ్జిబిషన్ అనేది మనకి త్వరలోనే ఉంది. సో అది కోసం ఏ కాజ్ అనేది ఆల్రెడీ నేను మెన్షన్ చేస్తాను. ఈ పెయింటింగ్ ఎగ్జిబిషన్ అనేది ఎందుకు పెడుతున్నాను అనేది ఆల్రెడీ మెయిన్ కాజ్ అనేది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందరి సపోర్ట్ కావాలి, అందరూ అక్కడికి విజిట్ అవ్వాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ. సో it's a humble request to each and everyone. Please subscribe and like to this Sri Media Film Star channel kaite, because it might be useful for everyone in future. Thank you so much.